రాజ్యం కూడా బాగుపడదు. కాబట్టి అందుకే మేము గత 7 సంవత్సరాలుగా ప్రతి 4 నెలలకోసారి రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తాం. ఒక్కరోజు ఇటు ఉండదు, ఒకరు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఒకరు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఏ పార్టీ అడగాల్సిన అవసరం ఉండదు. మేము ఏదైనా స్కీమ్ పెట్టామంటే స్కీము తూచా తప్పకుండా క్రమ పద్ధతిలో అమలు చేసేటువంటి స్కీమ్స్ మాత్రమే పెడతాం. ఏదైనా హామీ ఇచ్చామంటే, ఏదైనా గ్యారంటీ ఇచ్చామంటే ఆ గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీ మా దగ్గర ఉంది కాబట్టి గ్యారంటీలు ఇస్తాం. మీలాగా 6 గ్యారంటీలు 420 సబ్ గ్యారంటీలు ఏవి అమలు చేయమో, ఎదురుదాడిలు తిరుగుతాము, పాయింట్లలో తొండ వదులుతాము, గుడ్లు వీక్కి గోళీలు ఆడతాము, మా పని కాదు. అందుకే నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు మాట్లాడినా మేము మాట్లాడినా రైతుల కోసం మాట్లాడదాం. రైతుల కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎండ దెబ్బకు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వర్షం పడుతూ ఉంటే ఆ వరి మీద మనిషి పడుకొని వర్షంకు తడవకుండా ఏ రకంగా కాపాడుకోవాలో రైతుల గోసలు చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పంట కొట్టుకుపోతూ ఉంటే మనిషి అడ్డం పట్టుకుంటున్నాడు, పంట నీళ్ళకు అడ్డం పట్టుకుంటున్నాడు రైతులు. అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రైతులుంటే మనం అందరం కలిసి ఆదుకుందాము. అందుకే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు రైతులకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపేటువంటి ప్రయత్నం చేశాం. బాధ్యతను గుర్తు చేశాం, రైతుల కష్టాలు తెలియజేశాం. దానికి కూడా ఇక్కడ యాత్ర కాదు, ఢిల్లీలో వేయాలి. మీరు ఇక్కడ అధికారంలో ఉంటారు, మీరు ముఖ్యమంత్రి కుర్చీలలో, మంత్రి ఖర్చులలో మీరు ఉంటారు, కొనాల్సిన బాధ్యత ఇక్కడ మీ చేతిలో ఉంది, మేము పోయి ఢిల్లీలో ధర్నా వేయాలి. మరి మేము ఇచ్చినటువంటి కోట కూడా పూర్తి చేయలేదు కదా, ఇక అక్కడ ఎందుకు ధర్నా వేయాలి? ఇది నిన్న మొన్న పూర్తి అయింది, మొన్నటి వరకు 40 ఉండే. మా పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ధర్నా చేయకముందు, యాత్ర చేయకముందు 40 లాక్ మెట్రిక్ టన్సే ఉండేది. ఇప్పుడు మేము ధర్నా మా పార్టీ యాత్ర మొదలుపెట్టిన తర్వాతనే పెరిగింది కదా. మీరు మమ్మల్ని తిట్టడం ఆల్రెడీ 4 రోజుల కింద కదా, అప్పుడు మీరు 10 లక్షల టన్నులు కూడా ప్రొక్యూర్మెంట్ కాలే. మీరు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టినప్పుడు మీరు ప్రొక్యూర్మెంట్ చేసిందట్లా 10 లక్షలు కూడా చేయలే. 52 లక్షల మెట్రిక్ టన్నులు కోటా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంకా పెంచడానికి కూడా రాష్ట్రం నేను కూడా వస్తా. దానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తెలంగాణ బిడ్డగా నేను కూడా వస్తా, తెలంగాణ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వస్తా. కోట పెంచమని అడుగుదాం, ఎంతో కొంత. ఈ యొక్క దోపిడీని అరికట్టాల, మంచి సాగు జరిగే విధంగా చూడాలి. ధన్యవాదాలు. తెలియదు, నాకు ఐడియా లేదు నిజంగా కూడా, మీరు చెప్పేది ఎవరు తెలియదు. ఏం స్టాండ్ అంటే ఏం స్టాండ్ ఏంటి నాకు ఐడియా లేదు, చెప్తే తెలుసుకుంటాను. నిజంగా కూడా ఐడియా లేదు. నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చినా, నేను రాత్రి మా పాటించారని నేను కనుక్కుంటాను. తెలంగాణకు సంబంధించి నేనే చెప్తున్నా, వాళ్ళ అబద్ధాలు చెప్తారు, నేను కూడా చెప్తున్నాను. వాళ్ళు మా మీద అబద్ధాలు మాట్లాడుతారు, నేనే చెప్తున్నాను. నీకంట ముందు, ఆయన కంట ముందు చెప్తున్నాను. మీరు నేను ఇచ్చాను, పోర్టల్ చూశాను, చూడండి ఒకసారి. అందుకే మీకు చెప్పాను, మీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మీరు పోర్టల్ ఉంది, మీరు కూడా స్టడీ చేయండి అని కోరుతున్నాను. వీళ్ళలాగా సన్నబియ్యము ఇతర దేశాలకు పంపించి, ఇతర రాష్ట్రాలకు పంపించి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాసి రకమైనటువంటి సన్నబియ్యించి తెలంగాణలో ప్రజలకు పంపిణీ చేసే ప్రభుత్వం కాదు మాది. కొనలేదు. ఈరోజు మార్నింగ్ విషయం చెప్తే విషయం కొనండి, ముందు కొనండి. మీకు లేదా బాధ్యత? రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టి కొనొద్దా? అంత కేంద్రమే కొనాలని రూల్ ఉందా? మీరు రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏదైతే ప్రొక్యూర్మెంట్ ఉందో పీడిఎస్కి సంబంధించి, పీడిఎస్ స్కీమ్ సంబంధించి అంత కొనొచ్చు కదా. మీరు
ఇప్పుడు కేంద్రం కొన్నది మీరేం చేస్తారని అడుగుతా ఉన్నాను. మీరు కేంద్రం మీద ఏడుస్తూ తిరుగుతారా?